హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో ఎండుమిరపకాయలు మెంతులు వేసి పప్పు, ఎండుమిర్చి ఒక 30, మెంతులు 1 స్పూను, 2 కప్పుల బ్యాళ్ళు, 2 ఉల్లిగడ్డలు వేయాలి. ఈ కప్పు నిండా 2 కప్పులు బ్యాళ్ళు. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసేయండి. కుక్కర్ పెట్టినాక 3 చెంచాల నూనె, నూనె వేడైన తర్వాత మెంతులు వేయండి. మెంతులు కొంచెం ఎర్రగైన తర్వాత ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోండి. తర్వాత వేసుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత బ్యాళ్ళు వేసేయండి. బాగా కలుపుకోండి. బాగా వేయించాలి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత పసుపు, అంత పసుపు, అర్ధ టీ స్పూన్, హాఫ్ స్పూన్ పసుపు, చిన్న స్పూన్ అండి. ఇంత చింతపండు తీసుకొని దాంట్లో వేసేయండి. వాటర్, నీళ్ళు ఎందుకు? ఈ విధంగా ఇన్ని నీళ్ళు వేసుకోవాలి. మూత పెట్టేసేయండి. తర్వాత 4-5 విజిల్స్ వచ్చేంత వరకు అలాగే పెట్టండి. దీంట్లో ఉన్న అంతా తీసి దీంట్లోకి వేయాలి ఇలాగా. తర్వాత ఉప్పు, మనకు తగినంత ఉప్పు వేసుకొని బాగా నింపుకోవాలి. గ్రామాలి నింపుకోవాలి, బాగా రాముకోవాలి. తీసి పెట్టుకున్న కట్టు ఇందులోకి వేసేయాలి. ఇలాగా ఉప్పు సరిపోయింది లేదు. ఇప్పుడు మనం తాలింపు వేసుకోవాలి. దానికి కొన్ని వెల్లిపాయలు, కొంచెం కరివేపాకు, నూనె వేసాం. నూనె వేడి అయిన తర్వాత నూనె వేడైన తర్వాత ఇలా ఎర్రగైన తర్వాత పప్పు రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ పప్పులోకి దోశ ఉంటుంది చూడు, ఆ సామీరంగా సూపర్ ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కామెంట్. ఈ దోశ పప్పు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి గాయస్. మర్చిపోకండి. అక్కడే పక్కనున్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టండి. ఓకే గాయస్, బాయ్.